డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ ఆర్ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. మనకి షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ మనం ఏం చెప్తాం, ఏ నోడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్ని ప్రాసెస్ చేస్తుంది అని ప్రాసెస్ చేయాలి, లేకపోతే ఏ నోడ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవటం కోసం అలొకేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ లో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈ షెడ్యూలింగ్ అల్గోరిథమ్ వేటిని ఉపయోగించుకుంటుంది అంటే ఏటి ఉపయోగించిందంటే లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ అని కొన్ని ఉంటాయి. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ ని ఉపయోగించుకుని ఈ షెడ్యూలింగ్ అల్గోరిథం అనేటువంటి వాటిని ద్వారా మనకి ప్రాసెస్ షెడ్యూలింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఈ అల్గోరిథమ్స్ ఏవవుతున్నాయో, ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ ఏవవుతున్నాయో, ఈ లోడ్ బ్యాలెన్స్ అల్గోరిథమ్స్ బేస్డ్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ దట్ ఫర్ బెటర్ రిసోర్స్ యూటిలైజేషన్. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నోడ్స్ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రిసోర్సెస్ ని బెటర్ యూటిలైజేషన్ అనేది చేసుకోవాలన్నట్టయితే ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ అనేటువంటి వాటిని మనం ఉపయోగించడం అన్నది జరగాలి. It is desirable for the load in a distributed system in balanced evenly. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ ద్వారా ఈ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్లు మనకి సమానంగా ఉన్నటువంటి నోడ్ల మీద నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్స్ మీద మనం కరెక్ట్ గా ఏ నోడ్ ఎన్ని ప్రాసెస్ చేయగలుగుతుందని దాని మీద బేస్ చేసుకుని వాటిలన్నిటి మీద కూడా ఈ ప్రాసెస్ ని ఒక్కొక్క నోడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో అన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ని మనం ఎలకేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ లో మనకి జరిగేది ఏంటంటే ఈ లోడ్ అనేటువంటిది ట్రాన్స్పరెంట్లీ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి మనకి లోడ్ అనేటువంటిది ట్రాన్స్పరెంట్ గా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ నోడ్ నుంచి ఏ నోడ్కి మనకి ఈ బ్యాలెన్సింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుందంటే దీంట్లో హెవీ లోడెడ్స్ కొన్ని ఉంటాయి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో లైట్లీ లోడెడ్ నోడ్స్ అని కొన్ని ఉంటాయి. హెవీలీ లోడెడ్ నోడ్స్ అంటే ఏంటంటే ఒక నోట్ అది ప్రాసెస్ చేయగలిగేటటువంటి ప్రాసెస్ల కంటే ఎక్కువ ప్రాసెస్లు దానికి అలొకేట్ అయినట్టయితే దాన్ని హెవీలీ లోడెడ్ నోడ్స్ అంటాం. ఒక నోడు అది చేయగలిగినటువంటి ప్రాసెస్ల కంటే తక్కువ ప్రాసెస్ల కనుక దానికి షెడ్యూలింగ్ అనేది జరిగినట్టయితే దాన్ని లైట్లీ లోడెడ్ నోడ్స్ అంటాం అన్నది జరుగుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథంలో సాధారణంగా మనకి హెవీలీ లోడెడ్ నోడ్స్ నుంచి ప్రాసెస్లు అనేటువంటి లైట్లీ లోడెడ్ నోడ్ కి ఎగ్జిక్యూషన్ కోసం ట్రాన్స్ఫర్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ అనేటువంటి టెక్స్ట్ మోనిజ్ కింద చూసినట్టయితే ఈ కింద డయాగ్రామ్ లో మీకు చూపించడం జరుగుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ అనేటువంటివి మెయిన్లీ 2 టైప్స్ కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. స్టాటిక్ అల్గోరిథమ్స్, రెండోది ఏంటంటే డైనమిక్ అల్గోరిథమ్స్ అని. రెండోది స్టాటిక్ అల్గోరిథమ్స్ మళ్ళీ రెండిట్లాగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్, ప్రొబబిలిస్టిక్ అల్గోరిథమ్స్ అని. ఈ డైనమిక్స్ అల్గోరిథమ్స్ అనేటువంటి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయబడతాయి. సెంట్రలైజ్డ్ అల్గోరిథమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథమ్స్ అని. మళ్ళీ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథమ్స్ మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తాయి. కోఆపరేటివ్ అల్గోరిథమ్స్, నాన్ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ అని కూడా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అల్గోరిథమ్స్ లో అసలు ఈ లోడ్ అనేటువంటి బ్యాలెన్స్ చేసేటప్పుడు ఈ నోడ్స్ మధ్య ప్రాసెస్ లోడ్ అనేటువంటిది బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం అనేటువంటిది కిందప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మొదట ఏంటి, స్టాటిక్ వర్సెస్ డైనమిక్. ఈ స్టాటిక్ వర్సెస్ డైనమిక్ లో అంటే స్టాటిక్ అల్గోరిథమ్స్ కొన్ని ఉంటాయి, మనకి డైనమిక్ అల్గోరిథమ్స్ కొన్ని ఉండడం అనేది జరుగుతుంది. ఈ స్టాటిక్ అల్గోరిథమ్స్ లో ఏం తీసుకుంటుందంటే మనం ఒక సిస్టమ్ అనేటువంటిది డిజైన్ చేసినప్పుడు అంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది డిజైన్ చేసినప్పుడు దాని ఓవరాల్ బిహేవియర్ ఏదవుతుందో, దాని యావరేజ్ బిహేవియర్ ఏదవుతుందో
యావరేజ్ బిహేవియర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ స్టాటిక్ అల్గోరిథం లో మనకి ఉపయోగించుకోవడం అన్నది జరుగుతుంది. యావరేజ్ బిహేవియర్ మాత్రమే తీసుకుంటూ ఉంటుంది. కరెంట్ స్టేట్ ఆఫ్ లోడ్ ఆఫ్ ది నోడ్స్ ఏదైతే ఉందో కరెంట్ స్టేట్ ఆఫ్ ది నోడ్ ని ఈ అల్గోరిథమ్స్ లో మనకి ఇగ్నోర్ చేసి, అంటే కరెంట్ స్టేట్స్ తీసుకోకుండా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఎన్ని నోడ్స్ అవుతూ ఉన్నాయో అన్ని నోడ్స్ యొక్క లోడ్ యొక్క యావరేజ్ బిహేవియర్ ని ఈ స్టాటిక్ అల్గోరిథమ్స్ లో తీసుకుంటూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డైనమిక్ అల్గోరిథమ్స్ కనుక చూసినట్టయితే ఈ dynamic algorithms collect state information and react the system state. If it is changed state, static algorithms are much more similar to dynamic, are able to give the significantly better performance. అది డైనమిక్ అల్గోరిథమ్స్ ఒక రకంగా చెప్పాలంటే స్టాటిక్ అల్గోరిథమ్స్ కింద వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే డైనమిక్ అల్గోరిథమ్స్ లో ఏం జరుగుతుందంటే మనం ఒక సిస్టమ్ యొక్క స్టేట్ ఎప్పుడైతే మారిందో, ఒక సిస్టమ్ యొక్క స్టేట్ ఎప్పుడైతే మారిందో, ఒక సిస్టమ్ స్టేట్ మారడం అంటే ఏంటి, ఒక సిస్టమ్ లో ఉన్నటువంటి ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ నోడ్స్ కి ఎలకేట్ అయినటువంటి ప్రాసెస్ యొక్క నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఒక్కొక్క నోడ్ మీద జరిగేటువంటి ప్రాసెస్ సంఖ్య చేంజ్ అవ్వడం అన్నప్పుడు సిస్టమ్ యొక్క స్టేట్ మారిందంట అన్నది జరుగుతుంది. అలాగే సిస్టమ్ యొక్క స్టేట్ మారినప్పుడు మాత్రమే ఈ డైనమిక్ అల్గోరిథమ్స్ అనేటువంటి రియాక్ట్ అవుతుంది. సిస్టమ్ స్టేట్ ఎప్పుడైతే మారిందో అప్పుడు ప్రెజెంట్లీ ఉన్నటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ప్రాసెస్ ఎలకేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతిని డైనమిక్ అల్గోరిథమ్స్ కింద చెప్పుకోవచ్చు. డైనమిక్ గా సిస్టమ్ స్టేట్ మారినప్పుడల్లా కూడా ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేయడం అనేది జరుగుతుంది. ఇది స్టాటిక్ అల్గోరిథమ్స్ తో కనుక కంపేర్ చేసుకున్నది ఎందుకంటే ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ బెటర్ పెర్ఫార్మెన్స్ అల్గోరిథమ్స్ కింద డైనమిక్ అల్గోరిథమ్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ అది మళ్ళీ ఈ స్టాటిక్ అల్గోరిథమ్స్ మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసామని చెప్తున్నాం కదా. మళ్ళీ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్, ప్రాబబిలిస్టిక్ అల్గోరిథమ్స్. ఇప్పుడు డిటర్మినిస్టిక్ వర్సెస్ ప్రాబబిలిస్టిక్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఈ డిటర్మినిస్టిక్ అల్గోరిథం లో మనం ఏ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటామంటే ఒక నోట్ కనుక ఏదన్నా ఉన్నట్టయితే ఆ నోటుకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉందో ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ వల్ల. అంటే దీని మీనింగ్ ఏంటి ఒక నోడ్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే ఒక నోడ్ దగ్గర ఏ రకాలైనటువంటి రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ మీద బాగా ఉంటాయి ఈ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ అని. అదే విధంగా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రాసెసెస్, ఇది నోడ్ యొక్క ప్రాపర్టీస్ తో పాటు మనం ఒక ప్రాసెస్ అనేది ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద ఒక ప్రాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ లో ఉంటాయి. అదేంటి మీనింగ్? ప్రాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ నోడ్ యొక్క ప్రాపర్టీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఈ లోడ్ బ్యాలెన్సింగ్ కనుక చేసినట్టయితే అటువంటి వాటిని మనం ఏమంటాం, అటువంటి టైప్ ఆఫ్ అల్గోరిథం ని డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ అంటాం జరుగుతుంది. ఇక్కడ probabilistic algorithms use information of static attributes of the system. ఇక్కడ ఈ probabilistic algorithms ఏం చేస్తాయంటే ఒక సిస్టమ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, నెంబర్ ఆఫ్ నోడ్స్ ని ఏదో ఒక నెట్వర్క్ ద్వారా కలుపబడినటువంటి మొత్తం నోడ్ ని మన సిస్టమ్ అంటాం. అంతమని చెప్పలేదు. ఈ probabilistic algorithm లో ఒక సిస్టమ్ యొక్క స్టాటిక్ అట్రిబ్యూట్స్ ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఏంటి ఒక సిస్టమ్ యొక్క స్టాటిక్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క నోడ్ ఎన్ని ప్రాసెస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది, ఆ నోడ్ ని ఏ నెట్వర్కింగ్ టోపాలజీస్ ఉపయోగించి మనం కనెక్ట్ చేసాం, వీటి మీద బేస్ అయ్యి ఓ ఫార్ములేషన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఈ ఫార్ములేషన్ ద్వారా ఇక్కడ ఈ ప్రాబబిలిస్టిక్ అల్గోరిథం లో ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. డిటర్మినిస్టిక్ అప్రోచ్ ఇస్ డిఫికల్ట్ టు ఆప్టిమైజ్ ప్రాబబిలిస్టిక్ అప్రోచ్ యాజ్ ప్యూర్ పెర్ఫార్మెన్స్. ఈ డిటర్మినిస్టిక్ అల్గోరిథం తోటి మనకి ప్రాబబిలిస్టిక్ అల్గోరిథమ్స్ ని
ఆ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ అనేటువంటివి డిజైన్ చేయడం అనేటువంటిది డిఫికల్ట్. కాకపోయినట్టయితే ఇది ఈ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ కంటే కూడా ఈ ప్రాబబిలిస్ట్ అల్గోరిథం యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కాకపోతే పూర్ గా ఉంటుంది. అంటే ప్రాబబిలిస్ట్ అల్గోరిథం పెర్ఫార్మెన్స్ పూర్ గా ఉంటుంది, డిటర్మినిస్ట్ అల్గోరిథం యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది డిఫికల్ట్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఇది ఈ స్టాటిక్ అల్గోరిథం ని మళ్ళీ ఈ డిటర్మినిస్టిక్, రెండోది ఏంటంటే ప్రాబబిలిస్టిక్. రెండోది డైనమిక్ అల్గోరిథమ్స్ మళ్ళీ సెంట్రలైజ్డ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ అని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసాం. కాబట్టి ఈ డైనమిక్ అల్గోరిథమ్స్ కి మనం మాట్లాడడంలో ఈ సెంట్రలైజ్డ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్. ఈ సెంట్రలైజ్డ్ అప్రోచ్ లో కలెక్ట్ ఇన్ఫర్మేషన్ టు సర్వర్ నోడ్. ఒక సిస్టమ్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసినప్పుడు దాంట్లో ఒక నోడ్ అనేటువంటి సర్వర్ నోడ్ కింద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెంట్రలైజ్డ్ అప్రోచ్ మనం ఏం చేస్తామంటే ఈ సర్వర్ నోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో ఈ సర్వర్ నోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మేక్ అసైన్మెంట్ డిస్ట్రిబ్యూటర్. ఎందుకు ఈ సర్వర్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నదంటే ఏ నోడ్ ఏ రిసోర్స్ కోసము రిక్వెస్ట్ అనేటువంటిది పంపించింది అనేటువంటి విషయం సర్వర్ దగ్గర ఉంటుంది. అప్పుడు ఆ సర్వర్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏ నోడ్ మీద ఎంత లోడ్ ఉంచాలనేటువంటిది డిసైడ్ అవడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో నోడ్ బ్యాలెన్సింగ్ కనుక జరిగినట్టయితే దాన్ని సెంట్రలైజ్డ్ అల్గోరిథమ్స్ అంటాం అన్నది జరుగుతుంది. దాని మీద బేస్ అయ్యి ఈ అసైన్మెంట్ డిసిషన్స్ అనేది ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథం లో లేకపోతే డిస్ట్రిబ్యూటెడ్ అప్పుడు కంటైన్ ఎంటిటీస్ టు మేక్ ఏ డిసిషన్ ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ నోడ్స్. అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ అబ్జర్వ్ ఏం చేస్తుందంటే ఏ నోడ్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు అనేటువంటి డెసిషన్ ఈజ్ ముందుగానే కొన్ని ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ నోడ్స్ ను ప్రీ డిఫైన్ చేసి అప్పుడు దాని మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉంచాలి అనేటువంటిది ఈ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథం లో ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతున్నది. అంటే ముందే ఇన్ని నోట్స్ ఉన్నాయి, ఇన్ని నోట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి, ఈ ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్లు అన్నిటి మీద ఈ నోట్ మీద ఏదో ఒక పాలసీస్ ను ఉపయోగించి మనకి డిస్ట్రిబ్యూటెడ్ గానే చేసినట్టయితే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథం అంటూ ఉన్నది అనేది జరుగుతుంది. అయితే సెంట్రలైజ్డ్ అల్గోరిథమ్స్ కెన్ మేక్ ఎఫిషియెంట్ డెసిషన్. అయితే సెంట్రలైజ్డ్ అల్గోరిథం ద్వారానే మనం ఎఫిషియెంట్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే డెసిషన్ మీనింగ్ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఒక నోడ్ మీద ఉండాలి అన్నది ఇక్కడ. సెంట్రలైజ్డ్ అల్గోరిథమ్స్ కెన్ మేక్ ఎఫిషియెంట్ డెసిషన్స్, హ్యావ్ లోయర్ ఫాల్ట్ టాలరెన్స్ నుంచి ఎఫిషియెంట్ డెసిషన్స్ అనేది కనుక తీసుకోవాలి అన్నట్టయితే మనం సెంట్రలైజ్డ్ అల్గోరిథమ్స్ అనేది ఉపయోగిస్తాం. అయితే ఈ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథమ్స్ ఎందుకు ఉపయోగిస్తుంది అంటే ఇక్కడ అవాయిడ్ బాటిల్ నెక్ ఆఫ్ కలెక్టింగ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండ్ రియాక్ట్ ఫాస్టర్. ఇప్పుడు ఒక సిస్టమ్ యొక్క ప్రెజెంట్లీ ఉన్నటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు దాంట్లో బాటిల్ నెక్ అనేటువంటిది కానీ బాటిల్ నెక్ అంటే ఏంటనేది ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. నెట్వర్క్ లో మెసేజ్ అనేటువంటిది పాస్ అయినప్పుడు ఆ మెసేజ్ కరస్పాండింగ్ నోడ్స్ కి వెళ్లకుండా మధ్యలో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడం అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని బాటిల్ నెక్ అంటాం. ఇక్కడ ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథం లో దాంట్లో బాటిల్ నెక్ కనుక క్రియేట్ అయినట్టయితే దాన్ని అవాయిడ్ చేసి ఈ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఈ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథం లో జరుగుతుంది. అండ్ రియాక్ట్ ఫాస్టర్ అంటే మనకి ఏదైనా ఒక నోడ్ లేదా ఏదైనా ఒక ప్రాసెస్ కి మనకి అలొకేట్ చేసినట్టయితే ఆ ప్రాసెస్ ని ఆ నోడ్ లో ఎగ్జిక్యూషన్ చేయడానికి ఫాస్ట్ రియాక్టింగ్ అని జరగాలి అన్నట్టయితే ఈ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథమ్స్ ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూటెడ్ అల్గోరిథమ్స్ మళ్ళీ రెండు రకాలుగా మనం ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. కోఆపరేటివ్ అల్గోరిథమ్స్, రెండోది నాన్ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. అసలు కోఆపరేటివ్ అల్గోరిథమ్స్, నాన్ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు నాన్ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి? ఇన్ నాన్ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ ఎంటిటీస్ యాక్ట్ యాజ్ ఆటోనమస్ వన్ అండ్ మేక్ ఏ షెడ్యూలింగ్ డిసిషన్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ అదర్ ఎంటిటీస్. ఒక ఎంటిటీ కనుక ఉన్నట్టయితే ఆ ఎంటిటీకి సంబంధించినటువంటి షెడ్యూల్
ఆ ఎంటిటీ అటానమస్ గా తీసుకుంటాం అన్నది జరుగుతుంది. ఇండిపెండెంట్లీ గానే తీసుకుంటాం అన్నది జరుగుతుంది. అదర్ ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి ఒక ఎంటిటీ షెడ్యూలింగ్ అనేది కనుక తీసుకోకపోయినట్టయితే దాన్ని నాన్ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ అంటాం అన్నది జరుగుతుంది. ఇక్కడ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ లో ఏంటంటే ఈ కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ దాని పేరులోనే ఉంది. ఒక ఎంటిటీ అనదర్ ఎంటిటీ యొక్క కోఆపరేషన్ మీద ఆధారపడి ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది కనుక జరిగినట్టయితే దాన్ని కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ అంటాం అనేది జరుగుతుంది. అది కోఆపరేటివ్ అల్గోరిథం మోర్ కాంప్లెక్స్ అండ్ లార్జర్ ఓవర్ హెడ్ స్టెబిలిటీ. దీంట్లో కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ ఎక్కువ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టెబిలిటీ ఓవర్ హెడ్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. కానీ దీని పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూసినట్టయితే కోఆపరేటివ్ అల్గోరిథమ్స్ ఆర్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండటం అనేది జరుగుతుంది. ఇది అంటే ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా షెడ్యూలింగ్ జరిగినట్టయితే కోఆపరేటివ్ అంటాం. అలా కాకుండా ఒక ఎంటిటీ ఇంకో ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి దాని షెడ్యూలింగ్ అనేది జరిగినట్టయితే దాన్ని మనం ఏమంటాం అంటే నాన్ కోఆపరేటివ్స్ అంటాం అన్నది జరుగుతుంటుంది. ఈయన రకాలుగా ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో నెక్స్ట్ చెప్పేది ఏంటంటే అసలు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది జరిగేటటువంటి సందర్భంలో అరేంజ్ అయ్యేటువంటి ఇష్యూస్ ఏంటి, లోడ్ బ్యాలెన్స్ అల్గోరిథం డిజైన్ చేసేటప్పుడు అసలు అరేంజ్ అయ్యేటటువంటి ఇష్యూస్ ఏంటి. దీంట్లో మొత్తం 6 ఇష్యూస్ ఉన్నాయి. ఈ 6 ఇష్యూస్ కూడా అరేంజ్ అవుతాయి ఈ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ డిజైన్ చేసేటప్పుడు. ఈ 6 ఇష్యూస్ ని అవాయిడ్ చేస్తూ మనం ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ అనేటువంటి వాటిని మనం డిజైన్ చేయవలసి వస్తుంది. దీంట్లో ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథం ఫస్ట్ ఏంటంటే లోడ్ ఎస్టిమేషన్ పాలసీ అంటాం. లోడ్ ఎస్టిమేషన్ పాలసీ అంటే ఏంటంటే అసలే ఒక నోడ్ యొక్క వర్క్ లోడ్ ని ఎస్టిమేట్ చేయాలి, డిటర్మిన్ చేయాలి. అది ఫస్ట్ వచ్చేటువంటి ఇష్యూ. అంటే ఒక లోడ్ యొక్క ఎస్టిమేషన్ అంటే ఏంటి, వర్క్ లోడ్ యొక్క ఎస్టిమేషన్ అంటే ఏంటి, ఒక నోడ్ లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఎన్ని ప్రాసెస్ అవ్వగలవు ఒక నోడ్ మీద, దాన్ని లోడ్ ఎస్టిమేషన్ పాలసీ అంటారు. రెండోది ఏంటంటే ప్రాసెస్ ట్రాన్స్పరెన్స్ పాలసీ. ప్రాసెస్ ట్రాన్స్పరెన్స్ పాలసీ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. కొన్ని నోడ్స్ మనకి సర్వర్ నోడ్స్ కింద ఉండొచ్చు. సర్వర్ నోడ్ లా అనకూడదు, కానీ ఇక్కడ లోకల్ నోడ్, రిమోట్ నోడ్స్ అనొచ్చు. లోకల్ నోడ్, రిమోట్ నోడ్ అంటే ఏంటి, ఒక ప్రాసెస్ ఏ నోడ్ లో అయితే ఉందో ఆ నోడ్ లోనే ఆ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరిగినట్టయితే అది లోకల్ ప్రాసెసింగ్ అంటాం. అలా కాకుండా ఆ ప్రాసెస్ వేరే నోడ్ లో కనుక ఆ ప్రాసెస్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ కనుక జరిగినట్టయితే అది రిమోట్ లో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏం డిటర్మిన్ చేయాలి, ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు దాన్ని లోకల్ గా ఎగ్జిక్యూషన్ చేయాలిగా, లేకపోతే రిమోట్ నోడ్ లో ఎగ్జిక్యూషన్ చేయాలా అనేటువంటి దాన్ని డిటర్మైన్ చేయవలసి వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ పాలసీ అంటూ అన్నది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ పాలసీ. ప్రతి నోడ్కి ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు నోడ్కి ఒక స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఒక నోడ్ కి సంబంధించినటువంటి స్టేట్ ఏదైతే ఉందో, ఒక నోడ్ కి సంబంధించినటువంటి స్టేట్ ని ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లోనే ఉన్నటువంటి అనదర్ నోడ్ కి ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయవలసి వస్తుంది. ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్స్చేంజ్ చేయవలసి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఈ పాలసీస్ మీద ఆధారపడి మనం స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఎక్స్చేంజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ లొకేషన్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. ఈ లొకేషన్ పాలసీ దేని గురించి మాట్లాడుతుందంటే determines to which node that transferable process would be sent. ఇప్పుడు ఒక నోడ్ దగ్గర ఉందనుకోండి ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ అనదర్ నోడ్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా చేయకూడదా, దాన్ని ఒక లొకేషన్ పాలసీ అంటే దాన్ని ఉన్నటువంటి లొకేషన్ మార్చొచ్చా మార్చకూడదా అనేది డిటర్మిన్ చేయాలి. దాన్ని మనం ఏమంటామంటే లొకేషన్ పాలసీ అంటాం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రయారిటీ అసైన్మెంట్ పాలసీ అనేటువంటిది ఒకటి. ఈ ప్రయారిటీ ఆఫ్ అసైన్మెంట్ పాలసీస్ లో
ఒక నోడ్ని ఒక ప్రాసెస్ అనేటువంటిది లోకల్ నోడ్ లో ఎగ్జిక్యూషన్ చేయాలా, రిమోట్ నోడ్ లో ఎగ్జిక్యూషన్ చేయాలా, అది డిటర్మైన్ ద ప్రయారిటీ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ లోకల్ అండ్ రిమోట్ ప్రాసెసెస్. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ప్రయారిటీ అసైన్మెంట్ లో ముందు లోకల్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరగాల సిస్టమ్ లో, లేకపోతే రిమోట్ ప్రాసెస్ ని ఎగ్జిక్యూషన్ చేయాలని. అంటే దీని మీనింగ్ ఏంటి? ఒక నోడ్ ఉంది, ఒక నోడ్ లో నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రాసెస్, కొన్ని ప్రాసెస్లు ఏమో దాని దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రాసెస్లు ఏమో ఎగ్జిక్యూషన్ కోసం రిమోట్ నోడ్ దగ్గరికి పంపించింది. ఈ ప్రాసెస్ అన్ని జరిగితేనే కానీ ఒక టాస్క్ అనేది ఇంప్లిమెంట్ కాదు. అటువంటిప్పుడు లోకల్ నోడ్ లో ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రాసెస్ని ముందు ఎగ్జిక్యూషన్ చేయాలా, రిమోట్ గా ప్రాసెస్ని ముందు ఎగ్జిక్యూషన్ చేయాలనేటువంటిది ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాల్సి రావటం అనేది జరుగుతుంది. దీన్ని ప్రయారిటీ అసైన్మెంట్ పాలసీ అంటాం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మైగ్రేషన్ లిమిటింగ్ పాలసీ అంటాం. ఈ మైగ్రేషన్ లిమిటింగ్ పాలసీలు ఏంటంటే డిటర్మైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ప్రాసెస్ కెన్ బి మైగ్రేటెడ్. మైగ్రేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక నోడ్ లో ప్రాసెస్ ఒక నోడ్ నుంచి ఒక ప్రాసెస్ అనదర్ నోడ్ కి ఎగ్జిక్యూషన్ కోసం ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ఆ ప్రాసెస్ మైగ్రేషన్ అయ్యింది అని చెప్పడం. ఇప్పుడు ఈ మైగ్రేషన్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి? కావాల్సిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ప్రాసెస్ మైగ్రేషన్ అనేది జరగకూడదు. అందు గురించి ఈ యొక్క ప్రాసెస్ కనుక ఉన్నట్టయితే అది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ఎగ్జిక్యూషన్ కోసం అది మారొచ్చు అనేటువంటి దాన్ని డిటర్మినేషన్ చేయవలసి వస్తుంది. ఆ డిటర్మైన్ చేయటాన్ని మనం ఏమంటామంటే మైగ్రేషన్ లిమిటింగ్ పాలసీ అంటాం అన్నది జరుగుతుంది. ఈ మొత్తం 6 రకాల ఇష్యూస్ కూడా ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ గురించి వచ్చేటటువంటి ఇష్యూస్ రాకుండా మనం ఏ విధంగా దాన్ని ఎలిమినేట్ చేయాలన్నది మళ్ళీ ఒక్కొక్క ఇష్యూ గురించి, మళ్ళీ ఆ ఇష్యూలో ఉన్నటువంటి పాలసీ నెంబర్ల గురించి మనకి ఇక్కడ మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే లోడ్ ఎస్టిమేషన్ పాలసీ. ఫస్ట్ పాయింట్స్ లోడ్ ఎస్టిమేషన్ పాలసీ అంటే ఒక నోడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అవ్వాలనేటువంటిది చెప్పాలి కదా. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీంట్లో టు బ్యాలెన్స్ ద వర్క్ లోడ్ ఆన్ ఆల్ ది నోడ్స్ ఆఫ్ ది సిస్టమ్ ఇట్ ఈస్ నెసెసరీ టు డిసైడ్ హౌ టు మెజర్ ద వర్క్ లోడ్ ఆఫ్ ద పర్టికులర్ నోడ్. ఒక సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఏదైనా ఒక పర్టికులర్ నోడ్ మీద లోడ్ కి సంబంధించిన వర్క్ లోడ్ ని మనం ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా డిటర్మిన్ చేస్తాం అనేటప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ మీద ఆధారపడి మనం ఒక నోడ్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు అలొకేట్ అవ్వాలన్నది చెప్తాం. దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఆన్ ద నోడ్, ఒక నోడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి ప్రజెంట్లీ, అన్ని దాంట్లో వర్క్ అవ్వాలా, రిమోట్ నోడ్ లో వర్క్ అవ్వాలన్నది కాదు. ప్రెజెంట్లీ ఒక నోడ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి అనేటువంటిది మొదటి పారామీటర్. రెండోది ఏంటంటే రిసోర్స్ డిమాండ్ ఆఫ్ దీస్ ప్రాసెస్. ఒక్కొక్క ప్రాసెస్ ఒక నోడ్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాసెస్ ఏ రిసోర్స్ ను కావాలని అడుగుతుంది, అంటే ఏ రిసోర్స్ ని డిమాండ్ చేస్తుంది, అంటే ఏ రిసోర్స్ ని కావాలని అడుగుతుంది ఒక్కొక్క ప్రాసెస్. అదే విధంగా ఇన్స్ట్రక్షన్ మిక్సింగ్స్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్. అంటే ఒక నోడ్ లో నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ లో ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, వేరే నోడ్ లో అనదర్ రకమైనటువంటి. అంటే ఏంటి? సపోజ్ ఒక ప్రాసెస్ లో ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది, ఒక ప్రాసెస్ లో అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు, ఇంకొక నోడ్ లో ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. అలాగంటే ఈ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ మిక్సింగ్స్ ఏ విధంగా అవుతూ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ మిక్సింగ్ కూడా మనం పారామీటర్ కింద తీసుకుని మనం ఒక నోడ్ మీద ఎన్ని ప్రాసెస్లు ఉంచాలనేటువంటిది డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొక మెయిన్ పారామీటర్ ఏంటంటే ఈ లోడ్ ఎస్టిమేషన్ పాలసీ నెంబర్ 1 దగ్గర ఆర్కిటెక్చర్ అండ్ స్పీడ్ ఆఫ్ ది నోడ్స్ ప్రాసెసర్. ఒక నోడ్ లో ప్రాసెసర్ మీన్స్ ఇక్కడ సిపియు. ఈ సిపియు యొక్క స్పీడ్ ఎంత, ఆ సిపియు యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, దాని మీద కూడా మెయిన్లీ ఈ డిసైడ్ అయ్యి మనం ఒక నోడ్ మీద ఉన్నటువంటి ఒక సంబంధించిన వర్క్ లోడ్ అనేటువంటి దాన్ని మనం ఎస్టిమేట్ చేయడం అనేటువంటిది
జరుగుతూ ఉంటుంది. ఇది పాలసీ నెంబర్ 1. ఈ పాలసీ నెంబర్ 2, ఈ పాలసీ నెంబర్ 2 ఏం చెప్తుంది అంటే, ఈ పాలసీలన్నీ కూడా దేనికి సంబంధించినవి? లోడ్ ఎస్టిమేషన్ పాలసీకి సంబంధించినవి. ఇక్కడ పాలసీ నెంబర్ 2 అనేటువంటిది దేనికి చెప్తుందంటే, in some cases the true load could vary widely depending on the remaining service time, which can be measured in the several ways. Remaining service time మీద డిపెండింగ్ అవుతుంది. ఒక నోడ్ యొక్క రియల్ ట్రూలీ లోడ్ ఈజ్ వేరీ ఫ్రమ్ నోడ్ టు నోడ్. దేని మీద డిపెండ్ అయ్యి ఈ నోడ్ యొక్క లోడ్ వేరీ అవుతుందంటే, ఆ నోడ్ ప్రొవైడ్ చేసేటటువంటి రిమైనింగ్ సర్వీసెస్ ఏవవుతున్నాయో, రిమైనింగ్ సర్వీసెస్ చేయడానికి పట్టేటువంటి టైం ఏదవుతూ ఉందో, రిమైనింగ్ సర్వీసెస్ అంటే ఈ ప్రాసెస్ లో ఎగ్జిక్యూషన్ కాకుండా ఆ నోడ్ లో రిమైనింగ్ ఇంకా కొన్ని సర్వీసెస్ చేయొచ్చు. ఆ నోడ్ ఆ రిమైనింగ్ సర్వీసెస్ టైం ఏదవుతుందో, ఆ రిమైనింగ్ సర్వీసెస్ నోడ్ మీద ఆధారపడి కూడా ఈ లోడ్ బ్యాలెన్స్ అనేటువంటిది మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రిమైనింగ్ సర్వీసెస్ మీద ఆధారపడి ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ ఏంటంటే, మెమరీ లెస్ మెథడ్ అంటాం. ఈ మెమరీ లెస్ మెథడ్ లో దిస్ మెథడ్ అస్యూమ్ దట్ ఆల్ ప్రాసెసెస్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పెక్టెడ్ రిమైనింగ్ సర్వీస్ టైం ఇండిపెండెంట్ ఆఫ్ ద టైం యూజ్డ్ సో ఫార్. అంటే ఏంటంటే, ఈ పద్ధతిలో మెమరీ లెస్ మెథడ్ లో అన్ని ప్రాసెస్లు సేమ్ ఎక్స్పెక్టెడ్ రిమైనింగ్ సర్వీస్ టైం ఉన్నదని అనుకుని, ఇండిపెండెంట్ ఆఫ్ ద టైం యూజ్డ్ సో ఫార్, ప్రతి నోడ్ కూడా దానికి ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైం ని ఇండిపెండెంట్ గా ఉపయోగించుకుని ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేయటం అనేది జరుగుతుంది. అది మెమరీ లెస్ మెథడ్ అంటాం. ఫాస్ట్ రిపీట్స్. దిస్ మెథడ్ అస్యూమ్స్ దట్ ది రిమైనింగ్ సర్వీస్ టైమ్ ఆఫ్ ప్రాసెస్ ఈక్వల్ టు ది టైమ్ యూజ్ సూపర్. ఇక్కడ ఏంటంటే, ఒక నోడ్ ఏ టైం అయితే యూజ్ చేసుకుంటుందో అదే టైము ఆ నోడ్ యొక్క రిమైనింగ్ సర్వీస్ టైం కనుక అయినట్టయితే దాన్ని ఏమంటాం అంటే ఫాస్ట్ రిపీట్స్ అంటూ అన్నది జరుగుతుంది. మూడోది డిస్ట్రిబ్యూటెడ్ మెథడ్. ఇవన్నీ పాలసీ 2కి సంబంధించినటువంటి మెథడ్స్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ మెథడ్ ఏం చేస్తుంది? ఇఫ్ ద డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ టైం ఈజ్ నోన్, ఈజ్ అసోసియేటెడ్ ప్రాసెస్ రిమైనింగ్ సర్వీస్ టైం ఈజ్ ఎక్స్పెక్టెడ్, రిమైనింగ్ టైం కండిషన్డ్ బై ది టైం ఆల్రెడీ యూజ్డ్. ఇక్కడ ఒక నోడ్ ఉంది. ఆ నోడ్ అనేది ఆల్రెడీ కొంత టైంని యూజ్ చేసేసుకుంది. కొంత టైంని యూజ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ టైం ఏదైతే ఉందో, అంటే ఆ సిస్టానికి సంబంధించిన మొత్తం టైంలో ఒక నోడ్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నటువంటి టైం కాకుండా రిమైనింగ్ టైం ఏదవుతుందో రిమైనింగ్ టైం అంతటిని కూడా డిఫరెంట్ నోడ్స్ కి మనకి పంపించినట్టయితే దాన్ని మనం ఏమంటాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ మెథడ్ అంటూ అనేది జరుగుతుంది. ఇది పాలసీ నెంబర్ 2 ఆఫ్ ది లోడ్ ఎస్టిమేషన్ పాలసీ. ఇప్పుడు పాలసీ నెంబర్ 3. పాలసీ నెంబర్ 3లో ఏం చేస్తానంటే, none of these previous methods can be used in the modern systems because of periodically running processes and demos. నిజం చెప్పాలంటే, ముందు చెప్పినటువంటి ఏ రకమైనటువంటి మెథడ్స్ ని కూడా రియల్ గా మనం ఉపయోగించడం అనేది జరగదు. ఇంచేత జరగదు. రియల్ గా ముందు చెప్పినటువంటి మెథడ్స్ అన్ని కూడా ఉపయోగించి ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఎందుకు జరగదు అంటే, సాధారణంగా ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఒక ప్రాసెస్, ఒక నోడ్ లో ఉన్నటువంటి ఒక ప్రాసెస్, ఆ నోడ్ లో ఉన్నటువంటి సిపియు ఏదవుతూ ఉందో ఆ సిపియు యొక్క యూటిలైజేషన్ మీద ఆధారపడే నిజానికి లోడ్ బ్యాలెన్సింగ్ అన్నది. ఎందుకంటే ఒక నోడ్ లో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సిపియు కావాలి. ప్రతి ప్రాసెస్ కూడా సిపియుని ఎంత అమౌంట్ ఆఫ్ టైం యూటిలైజేషన్ చేసుకుంటుంది. నిజానికి దాని మీద ఆధారపడే ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది తప్ప ప్రీవియస్ పద్ధతిలో మనకి ఏమి సాధారణంగా ఉపయోగించడం అనేది జరగదు. Central processing unit. CPU and central processing unit utilization is defined as the number of CPU cycles actually executed per unit of real times.
ఇక్కడ సిపియు యొక్క యూటిలైజేషన్ టైం అనేది ఎలాగ డిఫైన్ చేస్తాం, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ యొక్క యూటిలైజేషన్ టైం ఎలా డిఫైన్ చేస్తాం. ఒక యూనిట్ ఆఫ్ టైంలో ఆ సిపియు ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ ని యాక్చువల్ గా ఎగ్జిక్యూట్ చేస్తుందన్న దాని మీద డిటర్మైన్ ఆధారపడి మనము సిపియు యూటిలైజేషన్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తాం. ఒక సెకండ్ ఇక్కడ ఉంటుంది మీకు హార్డ్వేర్ లో, ఒక సెకండ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ సిపియులో సైకిల్ అంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్, అంటే ఒక సెకండ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అది ఆ సిపియు ఎగ్జిక్యూట్ చేయగలదు, దాన్ని ఏమంటామంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ అంటాం. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అన్న దాని పర్ యూనిట్ లో దాని మీద ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది డిటర్మైన్ అవడం అనేది జరుగుతుంది. It can be measured by the setting up a timer to periodically check the CPU state. అందుకోసం ప్రతి నోడ్ లో కూడా ఒక టైమర్ అనేటువంటి సెటప్ చేస్తాం. ఈ టైమర్ అనేటువంటి సెటప్ చేసి పీరియాడికల్ గా ఈ సిపియు సైక్లింగ్ అనేటువంటిది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సిపియు సైక్లింగ్ అనేది చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ సిపియు అనేది ఐడియల్ స్టేట్ లో ఉందా బిజీ స్టేట్ లో ఉందా, అంటే ఏ పని చేయకుండా సిపియు ఉందా లేకపోతే ఏదైనా వర్క్ చేస్తుందా అనేటువంటి విషయాన్ని మనం ఒక టైమర్ ద్వారా పీరియాడికల్లీ సిపియు అనేటువంటి దాన్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది. Most of the algorithms use the threshold policy to decide to whether the node is lightly loaded or heavily loaded. ఈ పాలసీ నెంబర్ 3 లోనే ఇంకో విషయం కూడా చెప్తాం. ఇక్కడ థ్రెషోల్డ్ పాలసీ అంటాం. థ్రెషోల్డ్ అంటే ఏంటి, థ్రెషోల్డ్ అంటే ఏంటంటే ముందుగా చెప్పబడినటువంటి వాల్యూని థ్రెషోల్డ్ వాల్యూ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి, ప్రతి నోడ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవుతాయని ముందే చెప్పేస్తారు, డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయిన తర్వాత ఆ థ్రెషోల్డ్ వాల్యూ మీద ఆధారపడి ఒక నోడ్ అనేటువంటిది లైట్లీ లోడెడ్ నోడా హెవీలీ లోడెడ్ నోడా, అంటే లైట్లీ ఏంటంటే దానికి ఉన్నటువంటి థ్రెషోల్డ్ వాల్యూ కంటే తక్కువ ప్రాసెస్లు దానికి అసైన్ అయినట్టయితే అది లైట్లీ లోడెడ్ నోడ్ అవుతుంది. దాని థ్రెషోల్డ్ వాల్యూ కంటే ఎక్కువ ప్రాసెస్లు దానికి అలొకేట్ అయినట్టయితే దాని హెవీలీ లోడెడ్ నోడ్ కింద ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని మీద డిటర్మైన్ కూడా ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేయటం అనేది జరుగుతుంది. అదే విధంగా స్టాటిక్ పాలసీ. ఈ స్టాటిక్ పాలసీలో ప్రీ డిఫైన్డ్ థ్రెషోల్డ్ వాల్యూ ఫర్ ఈచ్ నోడ్ డిపెండింగ్ ఆన్ ది ప్రాసెస్ క్యాపబిలిటీ. అయితే ఈ స్టాటిక్ పాలసీలో ఏం చెప్తాడంటే, ఇంత ముందే చెప్పాను, ప్రతి నోడ్కి ఒక థ్రెషోల్డ్ వాల్యూ ఉంటుంది. మరి ఆ థ్రెషోల్డ్ వాల్యూ ఎలా చెప్తాం, ఆ థ్రెషోల్డ్ వాల్యూ ఈ నోడ్కి థ్రెషోల్డ్ వాల్యూ ఇంత అని ఎలాగో చెప్పాలి, దేని మీద ఆధారపడి చెప్పాలి కదా. దేని మీద ఆధారపడి చెప్తామంటే ఆ నోడ్ లో ఉన్నట్టు సిపియు యొక్క ప్రాసెసింగ్ క్యాపబిలిటీ మీద ఆధారపడి ఈచ్ అండ్ ఎవరీ నోడ్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూని అనేటువంటిది ప్రీ డిఫైన్డ్ చేయటం అనేది జరుగుతుంది. తర్వాత డైనమిక్ పాలసీ. థ్రెషోల్డ్ వాల్యూ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ యావరేజ్ వర్క్ లోడ్ అండ్ ప్రీ డిఫైన్డ్ కాన్స్టెంట్స్. ఇక్కడ ఈ డైనమిక్ పాలసీలో ఈచ్ అండ్ ఎవరీ నోడ్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, మొత్తం ఉన్నటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్లకి యావరేజ్ ని కట్టి దాని ప్రకారంగా ఒక ప్రీ డిఫైన్డ్ కాన్స్టెంట్ వాల్యూని డిసైడ్ చేసి ఆ ప్రీ డిఫైన్డ్ కాన్స్టెంట్ వాల్యూ ఆ నోడ్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూ కింద స్పెసిఫై చేయటం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే డైనమిక్ పాలసీ. డైనమిక్ అని ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాసెస్ల యొక్క యావరేజ్ కడుతుంది, యావరేజ్ కట్టి ప్రతి నోడ్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూ అనేది చేంజ్ చేస్తుంది. కాబట్టి డైనమిక్ గా దీనిని ఏమన్నటువంటి డైనమిక్ పాలసీ అంటే జరుగుతుంది. బిలో థ్రెషోల్డ్ వాల్యూ నోడ్ యాక్సెప్ట్. ఇక్కడ బిలో థ్రెషోల్డ్ వాల్యూ ఉన్నటువంటి నోడ్ ఏదవుతుందో, బిలో థ్రెషోల్డ్ నోడ్ యొక్క నోడ్ అనదర్ నోడ్ నుంచి ఏదన్నా కనుక రిక్వెస్ట్ కనుక వచ్చినట్టయితే ఆ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది బిలో థ్రెషోల్డ్ వాల్యూ నోడ్. అలాగే అబోవ్ థ్రెషోల్డ్ ఉన్నటువంటి వాల్యూ నోడ్ కనుక ఏదన్నా ఉన్నట్టయితే ఆ నోడ్ దగ్గర ఉన్నటువంటి ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ ని
అనదర్ నోడ్ కి పంపించడానికి రిక్వెస్ట్ అనేటువంటిది పాస్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది అయితే ఇక్కడ slight single threshold policy may be lead to unable to algorithm because underloaded node could turn to overloaded node. ఒక నోడ్ కి సంబంధించి ఒకే థ్రెషోల్డ్ వాల్యూ చెప్పామనుకోండి, దానివల్ల చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఒక నోడ్ లైట్లీ లోడెడ్ నోడ్ అంటే బిలో థ్రెషోల్డ్ వాల్యూ ఉన్న నోడ్ ని లైట్లీ లోడెడ్ నోడ్ అంటాం. లైట్లీ లోడెడ్ నోడ్ ఉంది కానీ అని చెప్పినప్పుడు దానికి ఒక ప్రాసెస్ మైగ్రేషన్ అయినట్టయితే అనదర్ నోడ్ నుంచి ఏదైనా ప్రాసెస్ ఇక్కడికి వచ్చినట్టయితే అప్పుడు ఈ నోడ్ యొక్క రిసీవింగ్ ఆ ప్రాసెస్ తీసుకున్న నోడ్ యొక్క లోడ్ పెరిగిపోవచ్చు. అప్పుడు అది లైట్లీ లోడెడ్ నోడ్ నుంచి హైలీ లోడెడ్ నోడ్ కి మారిపోవచ్చు. ఇది ఈ సింగిల్ థ్రెషోల్డ్ వాల్యూని స్పెసిఫై చేయటం. అందుకోసం ఈ ప్రాబ్లమ్ ఒక నోడ్ మారినంత మాత్రాన ఒక లైట్లీ లోడెడ్ నోడ్ నుంచి హైలీ లోడెడ్ నోడ్ మరి మారిపోకుండా ఉండాలి అన్నట్టయితే సాధారణంగా ఈచ్ అండ్ ఎవరి నోడ్ కి ఒక థ్రెషోల్డ్ వాళ్ళే కాకుండా డబుల్ థ్రెషోల్డ్ పాలసీస్ అనేటువంటి దాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇట్ ఈస్ హైలీ లోడెడ్ నోడ్ అయినా సరే అది ఆ నోడ్ ని రిసీవ్ చేసుకుని ఆ ప్రాసెస్ హైలీ లోడెడ్ నోడ్ అయినా సరే ఆ ప్రాసెస్ ని రిసీవ్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఇవంతా కూడా దేనికి సంబంధించిందంటే లోడ్ ఎస్టిమేషన్ పాలసీస్ కి సంబంధించింది పాలసీస్. రెండోది ప్రాసెస్ ట్రాన్స్ఫర్ పాలసీ. ప్రాసెస్ ట్రాన్స్ఫర్ అంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్ చేసామంటున్నాం కదా. ఈ ప్రాసెస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే డబుల్ థ్రెషోల్డ్ పాలసీని ఉపయోగిస్తాం ఈ ప్రాసెస్ ట్రాన్స్ఫరెన్స్. ఇంతగా చెప్పాం కదా, సింగిల్ థ్రెషోల్డ్ వాల్యూని ఉపయోగించడం వల్ల ఇబ్బంది ఏంటంటే సడన్ గా ఒక్క ప్రాసెస్ వచ్చినంత రిసీవ్ చేసుకున్న మాత్రమే దాని యొక్క లోడ్ పెరిగిపోయి అది హైలీ లోడెడ్ నోడ్ కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ అనే పాలసీ అనేది కంపల్సరీగా డబుల్ థ్రెషోల్డ్ పాలసీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ డబుల్ థ్రెషోల్డ్ వెన్ నోడ్ ఈస్ ఇన్ ఓవర్లోడెడ్ రీజియన్ న్యూ లోకల్ ప్రాసెసెస్ ఆర్ సెంట్ టు రన్ రిమోట్లీ. ఈ డబుల్ థ్రెషోల్డ్ పాలసీలో ప్రాసెస్ ట్రాన్స్పరెన్స్ పాలసీలో ఏం జరుగుతుందంటే ఒక నోడ్ ఓవర్లోడెడ్ రీజియన్ లో కనుక ఉన్నట్టయితే ఓవర్లోడెడ్ రీజియన్ లో నోడ్ లో ఉన్న లోకల్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిమోట్ గా రన్ చేయడానికి పంపించబడతాయి, రిక్వెస్ట్ ని పంపిస్తాయి. అప్పుడు ఆ రిమోట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రిమోట్ ప్రాసెస్ అన్నది ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా ఆ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేయవచ్చు. ఇది ఒక ప్రాసెస్ ట్రాన్స్పరెన్స్ పాలసీ. రెండవ ట్రాన్స్పరెన్స్ పాలసీ ఏంటంటే ఒక నోడ్ నార్మల్ ఓవర్లోడెడ్ రీజన్ లో ఉంటే ఏం జరుగుతుందని చెప్పాం. ఓవర్లోడెడ్ రీజన్ లో ఉన్నట్టయితే ఆ నోడ్ ఒక ప్రాసెస్ ని రిమోట్ నోడ్ ప్రయత్నించినప్పుడు ఆ రిమోట్ నోడ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే ఎగ్జిక్యూషన్ అవుతుంది, యాక్సెప్ట్ చేయకపోతే ఆ నోడ్ రిమోట్ నోడ్ ఆ ప్రాసెస్ ని తీసుకుంటూ అన్నది జరుగుతుంది. అదే కాదు ఒక నోడ్ నార్మల్ రీజన్ లో ఉంది, అప్పుడు ఈ లోకల్ ప్రాసెస్ లోకల్ గా ఉన్నటువంటి ప్రాసెస్ అన్ని కూడా లోకల్ గానే రోడ్ లో రన్ అవుతాయి. ఆ రిక్వెస్ట్ ని పంపించడమో జరగదు, ఆ నోడ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడమో జరగదు. మూడవ ట్రాన్స్పరెన్స్ వల్ల ఒక నోడ్ అండర్ లోడెడ్ రీజియన్ లో ఉంది. అండర్ లోడెడ్ రీజియన్ లో ఉన్నట్టయితే లోకల్ ప్రాసెస్ కనుక లోకల్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ రిమోట్ ప్రాసెస్ నుంచి ఏదైనా కనుక రిక్వెస్ట్లు కనుక వచ్చినట్టయితే ఆ రిక్వెస్ట్ ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మూడు కూడా మనకి ప్రాసెస్ ట్రాన్స్ఫర్ పాలసీస్ అంటున్నాం. తర్వాత లొకేషన్ పాలసీస్. ఈ లొకేషన్ పాలసీలో మొదటి పాలసీ నెంబర్ 1 లో రెండు మెథడ్స్ ఉన్నాయి, థ్రెషోల్డ్ మెథడ్, షార్టెస్ట్ మెథడ్. ఈ థ్రెషోల్డ్ మెథడ్ లో పాలసీ సెలెక్ట్ a random node, checks whether node is able to receive the process and the transfer the process. If node reject and the node is selected randomly, this continues until the probe limit is reached. దీంట్లో ఎలా జరుగుతుందంటే ఈ లొకేషన్ పాలసీలో ఒక నోడ్ ర్యాండమ్ గా సిస్టమ్ లో ఉన్నటువంటి ఏదో ఒక నోడ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని
సెలెక్ట్ చేసుకున్న ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్న నోడ్ ఏదైతే ఉందో ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి నోడ్ ఇది పంపించేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని రిసీవ్ చేసుకుంటుందా, రిసీవ్ ద ప్రాసెస్ అండ్ దెన్ రిసీవ్ ద ప్రాసెస్ అయినట్టయితే ఆ ప్రాసెస్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. రిసీవ్ చేసుకుంటానంటే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్న నోడ్ ఆ ప్రాసెస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. రిసీవ్ చేసుకుంటానని చెప్పదు, రిజెక్ట్ చేస్తుంది. ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్న నోడ్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తుందంటే మళ్ళీ సెండింగ్ నోడ్ అన్నది నోడ్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాం అనేది జరుగుతుంది. ఈ పద్ధతి ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే సెండింగ్ నోడ్ దాని యొక్క రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసే నోడ్ దొరికేంత వరకు కూడా సిస్టమ్ లో ఉన్నటువంటి ఏదో ఒక నోడ్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాం అనేది జరుగుతుంది. ఇది లొకేషన్ పాలసీలో అంటే ఏ నోడ్ దగ్గరికి ప్రాసెస్ ని పంపాలా అన్న దానికి సెలెక్షన్ ఇది థ్రెషోల్డ్ మెథడ్. రెండోది ఏంటంటే షార్టెస్ట్ మెథడ్. ఇక్కడ కూడా ర్యాండమ్ సెలెక్షన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ర్యాండమ్ నోడ్ని సెలెక్ట్ చేసుకుని అయితే ఒక్క నోడ్ని సెలెక్ట్ చేసుకోవద్దు. దీంట్లో షార్టెస్ట్ మెథడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ నోడ్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని ఆ నోడ్స్ లో ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి వాల్యూలో ఏ నోడ్ యొక్క వర్క్ లోడ్ అయితే మినిమం గా ఉందో ఆ నోడ్ ని అడుగుతుంది. నా రిక్వెస్ట్ ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని ఆ నోడ్ ని అడిగినట్టయితే అది ఎలాగా దాని యొక్క వర్క్ లోడ్ మినిమైజ్ గా ఉంది కాబట్టి ఆ రిక్వెస్ట్ ని ఆ నోడ్ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ నోడ్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని దాంట్లో లెస్ వాల్యూ ఉన్నదాన్ని తీసుకుని దానికి ఆ ప్రాసెస్ ని ఆ నోడ్ పంపించేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సింపుల్ ఇంప్రూవ్మెంట్ సాధారణంగా ఈ షార్ట్ అండ్ మెథడ్ ఒక సింపుల్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ నోడ్స్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ర్యాండమ్ నోడ్ లో 0 లోడ్ ఉన్నటువంటి నోడ్ ఏదవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు సాధారణంగా. ఒకవేళ 0 వర్క్ లోడ్ ఉన్న నోడ్ దొరకకపోయినట్టయితే మినిమైజ్ వాల్యూ ఉన్నటువంటి నోడ్ ని అది సెలెక్ట్ చేసుకుంటాం అనేది జరుగుతుంది షార్టెస్ట్ మెథడ్. ఇది లొకేషన్ పాలసీ నెంబర్ 1 లో 2 మెథడ్స్ ఉంటాయి. థ్రెషోల్డ్ మెథడ్ ఒకటి, రెండోది ఏంటంటే షార్టెస్ట్ మెథడ్ ఒకటి. ఇది పాలసీ నెంబర్ 1. పాలసీ నెంబర్ 2 లో ఒక మెథడ్ ఉంది. ఈ పాలసీ నెంబర్ 2 లో ఉన్న మెథడ్ ఏంటంటే బైండింగ్ మెథడ్. ఈ లొకేషన్ ని ఈ నోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే లొకేషన్ ఐడెంటిఫై చేయడంలో బైండింగ్ మెథడ్ అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది. ఈ నోడ్ లో ఈ బైండింగ్ మెథడ్ లో ఒక నోడ్ మేనేజరు అండ్ కాంట్రాక్టర్ అనేవాళ్ళు రెండు ఉంటాయి. ఇక్కడ మేనేజర్ అంటే ఎవరంటే సెండింగ్ ప్రాసెస్, కాంట్రాక్టర్ ఎవరన్నట్టయితే రిసీవింగ్ ప్రాసెస్. మేనేజర్ ఏమో సెండింగ్ ప్రాసెస్లు, కాంట్రాక్టర్ ఏమో రిసీవింగ్ ప్రాసెస్. ఇక్కడ మేనేజరు ఓ బ్రాడ్కాస్ట్ రిక్వెస్ట్ ని బిడ్ చేస్తుంది. బిడ్ అంటే మీకు తెలుసు కదా, ఇది బిడ్ అంటే ఏంటంటే ఒక వస్తువున ఓ పని చేయాలనుకున్నారు అనుకోండి, ఓ పని ఉంది అనుకోండి, డిఫరెంట్ కాంట్రాక్టర్స్ పిలిచి ఒక్కొక్క కాంట్రాక్టర్ ఈ పనిని ఎంతగా చేస్తారు అని వాళ్ళ దగ్గర నుంచి ఒక బిడ్ తీసుకుంటారు, ఎస్టిమేషన్ వాల్యూ తీసుకుంటారు, దాన్ని బిడ్ అంటారు. అదే విధంగా ఇక్కడ కూడా ఈ మేనేజర్ నోడ్ ఏదవుతుందో ఒక బిడ్ రిక్వెస్ట్ ని బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ మెసేజ్ ని ఈ మేనేజర్ అంటున్నాం కదా, ఈ సెండింగ్ ప్రాసెస్ మేనేజర్ అందరు కాంట్రాక్టర్స్ కి పంపిస్తారు. అందరు కాంట్రాక్టర్ పంపించిన తర్వాత ఈ మేనేజర్ పంపించినటువంటి బిడ్ ఏదవుతుందో ఆ బిడ్ కి కొంతమంది కాంట్రాక్టర్స్ రెస్పాన్స్ అవుతారు.
మనకి కొంతమంది కాంట్రాక్టర్స్ రెస్పాండ్ అయిన తర్వాత ఆ రెస్పాండ్ అయినటువంటి కాంట్రాక్టర్స్ లో మనం ఒక కాంట్రాక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంతకీ ఈ డిస్ట్రిబ్యూటివ్ టెర్మినాలజీలో కన్నా చెప్పాలంటే ఒక నోడ్ నా దగ్గర ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారన్నది రిమైనింగ్ నోడ్కి పంపుతుంది. రిమైనింగ్ నోడ్లు పంపించిన తర్వాత దాంట్లో ఏదో ఒక నోడ్ రెస్పాండ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ నోడ్స్ రెస్పాండ్ అవుతాయి. ఆ నెంబర్ ఆఫ్ నోడ్స్ రెస్పాండ్ అయిన తర్వాత ఆ నోడ్స్ లో ఏదో ఒక నోడ్ ను ఈ సెండర్ సెలెక్ట్ చేసుకుంటాడు. దాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమంటాడంటే బిడ్ అంటాడు. బిడ్ అనేది ఎందుకు వాడతాడంటే ఎవరు తక్కువ కోటేట్ చేస్తే ఒక వర్క్ చేయడానికి వాళ్ళకి కదా కాంట్రాక్ట్ ఇచ్చేసేది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ మేనేజర్ కి పంపించినటువంటి బ్రాడ్కాస్ట్ మెసేజ్ కి బిడ్ కి ఎంతమంది కాంట్రాక్టర్స్ అయితే రెస్పాండ్ అయ్యారో ఆ కాంట్రాక్టర్ లో తక్కువ కాస్ట్ కి ఎవరు రెస్పాండ్ అయ్యారో వాళ్ళకి తక్కువ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే తక్కువ వర్క్ లోడ్ ఉన్న నోడ్ అని దానికి ఈ ఈ నోడ్ ని పంపించేయటం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే మనం బైండింగ్ మెథడ్ అంటాం. అయితే దీనివల్ల ఈ పద్ధతి వల్ల కమ్యూనికేషన్ ఓవర్ హెడ్ అనేది జరుగుతుంది. అయితే బెస్ట్ ప్రైసింగ్ పాలసీ అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ రెస్పాండ్ అవుతాయి కదా, అంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్టర్ రెస్పాండ్ అవుతారు. దాంట్లో ఎవరు బెస్ట్ అనేటువంటి దాన్ని డిసైడ్ చేయడం కూడా డిఫికల్ట్ గా ఉండటం అనేది జరుగుతుంది ఈ బైండింగ్ మెథడ్ లో. నెక్స్ట్ పాలసీ నెంబర్ 3. ఈ పాలసీ నెంబర్ 3లో ఒక మెథడ్ ఉంది, దాన్ని ఏమంటాం అంటే పేరింగ్ మెథడ్ అంటాం. ఈ పేరింగ్ మెథడ్ లో contrary the former methods, the pairing policy is to reduce the variance of load only between pairs. ఇక్కడ రిమైనింగ్ ఇందాక చెప్పినటువంటి మెథడ్ కి అంటే పాలసీ మెథడ్ లో బైండింగ్ మెథడ్ కి పేరింగ్ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటంటే బైండింగ్ మెథడ్ లో చాలా కాంట్రాక్టర్స్ ఉంటారు, అందరికీ పంపుతారు బిడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ అలా ఉన్నది పాలసీలో ఒక నోడు ఇంకొక నోడ్ని సెలెక్ట్ చేసుకుని మనం రెండు పేరు అనుకుంటాం. పేరు అనుకునేటప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ నోటు రెండో నోట్ని పేరు నోటుకి పంపిస్తుంది, రెండో నోటుకి పంపిస్తుంది. నా దగ్గర ఒక ప్రాసెస్ ఉంది, నువ్వు ఎగ్జిక్యూట్ చేసి పెడతావా అని ఎస్ అంది అనుకోండి, ఆ నోటుకి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ నోటు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఈ సెండింగ్ నోటు ఇంకో పేరుని వెతుక్కుంటుంది. ఇంకో పేరుని వెతుకుందుకో నా దగ్గర ప్రాసెస్ ఉంది, నువ్వు చేసి పెడతావా, ఎగ్జిక్యూట్ చేసి పెడతావా అంటే ఓకే అంటే ఓకే, లేకపోతే ఇంకో పేరుని వెతుక్కుంది. ఇలాగా పేరు దీన్ని పంపించే రిక్వెస్ట్ ని సాటిస్ఫై చేసి పేరు దొరికేంత వరకు కూడా ఇది ప్రాసెస్ కంటిన్యూ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే పేరింగ్ మెథడ్ అంటాం. ఒక రకంగా చెప్పాలంటే మనం పంపించే రిక్వెస్ట్ ఏదంటే యాక్సెప్ట్ చేసిన నోట్ని తీసుకుంటే చేస్తే నోట్ తీసుకోకపోతే ఇంకో నోట్ని వెతుక్కుంటాం అనమాట. అది స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ పాలసీ ఏంటంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ పాలసీ. స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ పాలసీలో ముందు పాలసీ 1 డైనమిక్ policies require frequent exchange of state information. డైనమిక్ అల్గోరిథమ్స్ లో సాధారణంగా ఒక సిస్టమ్ యొక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ ఏదవుతూ ఉందో లేకపోతే ఒక నోడ్ యొక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ ఏదవుతూ ఉందో ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ నోడ్ల మధ్య కంపల్సరీగా ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది డైనమిక్ అల్గోరిథమ్స్ ఏదైనా సరే. అయితే ఇక్కడ ఈ డైనమిక్ అల్గోరిథమ్స్ ఈ డైనమిక్ పాలసీస్ వల్ల వచ్చేటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ షెడ్యూలింగ్ డెసిషన్ అనేది చేయటానికి ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ నోడ్స్. నెంబర్ ఆఫ్ మెసేజెస్ నోడ్స్ మధ్య జరగాలి, కానీ మెసేజెస్ నెంబర్ పెరిగిన షెడ్యూలింగ్ అనేది యాక్యురేట్ గా జరుగుతుంది ఈ డైనమిక్ పాలసీస్ లో. అది ఇంకోటి ఏంటి, ఈ మెసేజ్ నెంబర్ ఎప్పుడైతే పెరిగిపోయిందో క్యూయింగ్ టైమ్ ఆఫ్ మెసేజ్, ఎందుకంటే మెసేజ్లన్నీ కూడా ముందు క్యూలో స్టోర్ అయ్యి ఆ క్యూ నుంచి పర్టికులర్ నోట్స్ కి ఆ మెసేజ్ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ క్యూయింగ్ టైమ్ ఆఫ్ మెసేజ్ ఏదవుతుందో ఈ క్యూయింగ్ టైమ్ ఆఫ్ మెసేజ్ కూడా రేజ్ అవ్వటం అనేది జరుగుతుంది.
ఈ డైనమిక్ పాలసీస్ లో అనేది. ఈ రెండు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఉన్నా కూడా ఈ డైనమిక్ అల్గరిథమ్స్ ఆర్ ఈ డైనమిక్ పాలసీస్ లే బెటర్ షెడ్యూలింగ్ డెసిషన్స్ తీసుకుంటానికి ఎక్కువగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ పాలసీస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పాలి. స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పంపిస్తాం అంటే నోడ్ యొక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ పీరియాడిక్ బ్రాడ్కాస్ట్ అంటే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఒక నోడ్ దాని యొక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ నోడ్లకు పంపించింది అనుకోండి, దాని పీరియాడిక్ బ్రాడ్కాస్ట్ అంటారు. రెండోది ఏంటంటే బ్రాడ్కాస్ట్ వెన్ స్టేట్ చేంజ్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక నోడ్ యొక్క స్టేట్ చేంజ్ అయిపోయింది. స్టేట్ అంటే దాంట్లో ఏం రిసోర్సెస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి, ఇటువంటి దాన్ని మార్పులు జరిగినట్టయితే దాన్ని స్టేట్ చేంజ్ అంటారు. ఈ స్టేట్ చేంజ్ జరిగినప్పుడల్లా ఒక నోడ్ ఆ ఇన్ఫర్మేషన్ ని రిమైనింగ్ నోడ్స్ కానీ పంపించినట్టయితే బ్రాడ్కాస్ట్ వెన్ స్టేట్ చేంజ్ అంటాం. ఆన్ డిమాండ్ ఎక్స్చేంజ్. ఆన్ డిమాండ్ అండ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఒక నోడ్ వేరే నోడ్ ని నీ యొక్క స్టేట్ ఏదన్నది నాకు పంపించని డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేసినప్పుడు అప్పుడు దాని యొక్క స్టేట్ ని పంపించడం అన్నది జరిగినట్టయితే ఆన్ డిమాండ్ అండ్ చేంజ్ అంట. నెక్స్ట్ విషయం ఏంటంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ పాలసీస్ లో ఎక్స్చేంజ్ బై పోలింగ్. ఎక్స్చేంజ్ బై పోలింగ్ అంటే ఏంటంటే నువ్వు ఒక నోడ్ ఉంది, అనదర్ నోడ్ ని అడుగుతుంది, నా దగ్గర ఓ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేసి పెడతావు. అడిగినప్పుడు ఈ నోడ్ యొక్క స్టేట్ ని కూడా పోలింగ్ చేయబడినటువంటి నోడ్ ఏదవుతుందో ఆ నోడ్కి దీని యొక్క స్టేట్ ని పంపించడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్చేంజ్ బై పోలింగ్ అంటాం అనేది జరుగుతుంది. ఇది పాలసీ నెంబర్ 1. రెండు పాలసీ నెంబర్ 2 పీరియాడిక్ బ్రాడ్కాస్ట్. ఏ విషయాలు చెప్తాడు ఇక్కడ. పీరియాడిక్ బ్రాడ్కాస్ట్ ఈచ్ నోడ్ బ్రాడ్కాస్ట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ ది లెప్స్ ఆఫ్ ఎవ్రీ టీ టైమ్ యూనిట్స్ ఆఫ్ టైం. ప్రతి టీ టైం కి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక నోడ్ యొక్క స్టేట్ ఇన్ఫర్మేషన్ పంపించడం అనేది జరుగుతుంది. ఈ పీరియాడిక్ బ్రాడ్కాస్ట్ వల్ల ఏంటంటే హెవీ ట్రాఫిక్, రూట్లెస్ మెసేజెస్ అని ఉంటుంది, ఫూడ్ స్కాలబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ టూ లాంగ్ అయినప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్స్చేంజ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది పీరియాడిక్ ట్రాన్స్ఫర్ యొక్క బ్రాడ్కాస్ట్ లో. బ్రాడ్కాస్ట్ వలన స్టేట్ చేంజ్. దీంట్లో కనుక అయినట్టయితే ఇక్కడ దీంట్లో ఫ్రూట్లెస్ మెసేజెస్ ని బ్రాడ్కాస్ట్ చేయడం అనేది తగ్గుతుంది. కంపల్సరీగా డిస్పాచ్ నోట్ ఏదవుతుంది, డిస్పాచ్ నోట్ ప్రాసెస్ అనేది అరైవ్ అవడం అనేది జరుగుతుంది. మనం ఈ బ్రాడ్కాస్టింగ్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. పాలసీ మెథడ్ ఆన్ డిమాండ్. ఇన్ దిస్ మెథడ్ నోట్ బ్రాడ్కాస్ట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ మెసేజ్ వెన్ స్టేట్ ఈస్ విచ్ ఫ్రమ్ నార్మల్ టు ఎయిదర్ అండర్లోడెడ్ ఓవర్లోడెడ్. వేరే నోడ్ ఒక నోడ్ అనదర్ నోడ్ రిక్వెస్ట్ చేసినప్పుడు దాంట్లో నువ్వు ఓవర్లోడెడ్ లో ఉన్నావా అండర్లోడెడ్ లో ఉన్నా నీ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వి అని చెప్పటన్నట్టయితే ఆన్ డిమాండ్ లోకి వస్తుంది. ఇక్కడ ద పేర్ ఈస్ బ్రోకెన్ యాజ్ సూన్ యాజ్ ద మైగ్రేషన్ ఇస్ ఓవర్. ఇప్పుడు ఒక నోడ్ ఇంకో నోడ్తో అడుగుతుంది కదా, అప్పుడు ఈ రెండు నోడ్ల మీద జరిగిన కమ్యూనికేషన్ మీద డెసిషన్ కమ్యూనికేషన్ బ్రేక్ అయింది అనుకోండి. కమ్యూనికేషన్ బ్రేక్ అయితే మైగ్రేషన్ ఇస్ ఓవర్ అంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ఆ ప్రాసెస్ అనేటువంటి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కమ్యూనికేషన్ బ్రేక్ అవుతాయి. కమ్యూనికేషన్ బ్రేక్ అవ్వకపోయినట్టయితే ఆ నోడు ఈ పంపించినటువంటి ప్రాసెస్ ఏదో ఉందో ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయగలిగే అబిలిటీ లేదన్నారు. మెసేజ్ వచ్చేంత వరకు అది అలా ఉంటుంది. ఏ నోడ్ ఓన్లీ ట్రైస్ టు ఫైండ్ ఏ పార్ట్నర్ ఇఫ్ ఇట్ ఈస్ లీస్ట్ 2 ప్రాసెస్. ప్రతి నోడ్ కూడా ఒక పార్ట్నర్ ని వెతుక్కుంటుంది. అట్లీస్ట్ 2 ప్రాసెస్ని అట్లీస్ట్ 2 ప్రాసెస్ని పార్ట్నర్స్ కింద చేసుకుంటానికి చూస్తుంది. ఒక ప్రతి మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రతి నోడ్ దానికి సంబంధించినటువంటి రిప్లై ఇన్ఫర్మేషన్ కూడా రిక్వెస్టింగ్ నోడ్కి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్స్చేంజ్ బై పోలింగ్. ఎక్స్చేంజ్ బై పోలింగ్ ఇస్ టు అవాయిడ్ పూర్ స్కాలబిలిటీ. ఈ ఎక్స్చేంజ్ బై పోలింగ్ అనేది పూర్ స్కాలబిలిటీ అనేటువంటి దాన్ని అవాయిడ్ చేస్తుంది. The partner node is checked by polling. The other node is by 1 by 1 until polling limit is reached. ఇక్కడ పోలింగ్ అనేది ఎలా జరుగుతుంది, అన్నిటిలో ఒకేసారి అడగరు.
1 by 1 ఒక నోడ్ని అడుగుతుంది. ఒక నోడ్ పోల్ చేస్తుంది. అది ఎస్ అంటే ఓకే, లేకపోతే అందరి నోడ్ని పోల్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా దానికి కావలసినటువంటి నోడ్ లో ఒక ప్రాసెస్ మైగ్రేట్ అయ్యేంత వరకు కూడా ఈ ఎక్స్చేంజ్ బై పోలింగ్ అనేటువంటిది జరగటం అనేది జరుగుతుంది. ఇవి మనకి ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అలగదు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. ఇది చదవాలి.